రమజాను నెలలో బహిష్టు స్త్రీలు ఎలాంటి ఆరాధనలు చేయవచ్చు? రంజాన్ నెలలో ఒకవేళ బహిష్టు ప్రారంభమైతే రోజా ఉండకూడదు, నమాజ్ చదవకూడదు, ఖురాన్ ముట్టుకోకూడదు. రోజా పాటిస్తున్న సమయంలో మధ్యలో కానీ ఇఫ్తార్ కంటే కొన్ని క్షణాల ముందు కానీ మెన్సెస్ వచ్చినట్లయితే ఆ రోజాని వదిలిపెట్టాలి. అయితే బహిష్టు స్త్రీలు పీరియడ్స్లో ఉన్నప్పుడు ధార్మికంగా చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, 1 వారు వజు చేసుకోవచ్చు, 2 తక్బీర్ చదవచ్చు, 3 సదహా ఇవ్వవచ్చు, 4 అస్తగ్ఫార్ చదువుకోవచ్చు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1782. హదీసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారికి హజ్ సమయంలో హైజ్ ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రవక్త వారు తవాఫ్ ఒకటి వదిలేసి మిగతావి చేసుకోమన్నారు. అంటే దువా చదువుకోవటం, జిక్ర్ ఇలాంటివి. బహిష్టు సమయంలో ఖురాన్ వినవచ్చు, అనువాదం వినవచ్చు, ధార్మిక దీని బయాన్లు వినవచ్చు, బుక్స్ చదువుకోవచ్చు. అయితే బహిష్టు సమయంలో స్త్రీ సోదరిమణులు నేరుగా ఖురాన్ ముట్టుకోకూడదు. అయితే ఫోన్లో ఖురాన్ చూసి చదువుకోవచ్చని కొంతమంది ఉలమాలు చెప్పారు. కాబట్టి ఈ పవిత్ర మాసం రంజాన్లో ఏ స్త్రీలకైతే బహిష్టు ప్రారంభమవుతుందో వారు రోజాలు ఉండకూడదు. అదేవిధంగా నేరుగా వారి చేతులతో ఖురాన్ ముట్టుకోకూడదు. అలా కాకుండా వారు వజూ చేసుకోవచ్చు, జికర్ చేసుకోవచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు, ఖురాన్ వినవచ్చు. ఈ విధంగా ఇతర ధార్మిక పనులు ఏవైతే నేను చెప్పానో అవి చేసుకోవచ్చు. అయితే రంజాన్ నెల ప్రారంభం అవ్వగానే పురుషులతో పాటు స్త్రీలు కూడా ఎంతో ఆతృతగా ఆ నెల మొత్తం కూడా 30 రోజులు ఉపవాసాలు పాటించాలనే ఆతృతతో ఉంటారు. కానీ కొంతమందిలో బహిష్టు అనేది ప్రారంభమవుతుంది. అది స్త్రీల చేతుల్లో లేదు కాబట్టి, అది సహజ సిద్ధం కాబట్టి దానికి ఓపికగా సహనంగా ఉండాలి. అలా కాకుండా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్స్ లాంటివి వాడకుండా, దేవుని సహజ సృష్టి కాబట్టి ఆ విషయాన్ని అంగీకరించి బహిష్టు పూర్తయిన తర్వాత రోజాలు పాటించడం ఉత్తమమైనటువంటి విషయం.